హాయ్ వ్యూవర్స్, మైక్ కనిపిస్తే రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళను మనం చాలా చూసుంటాం. కానీ ఏ మాటకైనా ఓ హద్దు ఉండాలి, ఓ సెన్సార్ ఉండాలి. హద్దు దాటితే ఏమవుతుందో ఇప్పుడు చూస్తున్నాం. ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఇన్నాళ్ళు ఏది మాట్లాడినా చెల్లేది, కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. ఎందుకంటే ఆయన రిజర్వేషన్లపై, ముఖ్యంగా మాలామాదిగ సామాజిక వర్గంపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి పెద్ద సమస్యలో పడిపోయారు. ఈ వ్యాఖ్యలు చూసిన మహాసేన రాజేష్ కోపంతో ఊగిపోయారు. ఆయన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గీతాకృష్ణతో పాటు ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం, యాంకర్ మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదయ్యింది. కేసు నంబరు 235/2025. అసలు ఛానల్పై కూడా ఎందుకు కేసు అని చూసుకుంటే గనక ఇది లైవ్ ఇంటర్వ్యూ కాదు. ఎడిట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అనుచిత వ్యాఖ్యలను కట్ చేయకుండా పూర్తిగా ప్రసారం చేశారు. ఉద్దేశపూర్వకంగానే పబ్లిక్లోకి తీసుకొచ్చారు అని పేర్కొంటూ వారిపై కూడా కేసు పెట్టారు అని మహాసేన రాజేష్ స్పష్టం చేశారు. గీతాకృష్ణ వివాదాల వరదలు చూసుకుంటే గీతాకృష్ణ గతంలో కూడా హీరోలు, హీరోయిన్లు, సినిమా ఇండస్ట్రీ పైన ఉన్నట్టుగా మాట్లాడి అనేక వివాదాలు రేపారు. నియంత్రణ లేకుండా మాట్లాడడం ఆయన స్టైల్ అని చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఈసారి మాత్రం విషయం ఎస్సీ కమ్యూనిటీపై ఉన్నందున పరిస్థితి చాలా సీరియస్ అయింది. మహాసేన రాజేష్ పట్టిన పట్టుదల కారణంగా ఈసారి ఆయన్ను అంత తేలిగ్గా వదిలే అవకాశం కనిపించడం లేదు. రిజర్వేషన్లపై రాజేష్ కౌంటర్ ఇస్తూ గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా రిజర్వేషన్లు మాలామాదిగకు మాత్రమే కాదు, అన్ని కులాలకు ఉన్నాయి. వివరాలు తెలియక మాట్లాడితే ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటారు అని రాజేష్ హెచ్చరించారు. ఇక ఈ ఘటన తర్వాత అయినా గీతాకృష్ణ తన ఇంటర్వ్యూల్లో మాటలకు కాస్త ఫిల్టర్ పెట్టుకుంటారా, లేదా ఇదే రచ్చ కొనసాగిస్తారా అనేది చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.